హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఒక కుర్తీ తీసుకున్నాను అనమాట. ఇది అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కుర్తీ ఒకటి ఇంకా ఫ్లిప్కార్ట్లో ఒకటి తీసుకున్నాను అనమాట. అబాకస్ టైప్లో బాబుకి. ఇంకా అది ఇంకా కొంచెం ఫుడ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మా వాడు వీడియో తీస్తుంటే ఇక్కడ వచ్చి ఇట్లా చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసి కుర్తీ అనమాట. మ్యాక్సీ టైప్లో ఉంటుంది. ఈ కుర్తీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను పర్పుల్ కలర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. కలరు వీడియోలో కలర్స్ ఉన్నాయి కానీ నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చేసి బిల్ పేపర్ టైప్లో ఇచ్చారనమాట, అంతే. ఇది జార్జెట్ మెటీరియల్. ఇది కొంచెం ఫ్రాక్స్ టైప్లో వస్తుంది అనమాట. మొత్తం స్టెప్పులుగా వస్తుంది. 4 స్టెప్స్ అయితే వచ్చింది. నెక్ దగ్గర అయితే ఇలా ఇచ్చారు. మొత్తం నెక్ పై వరకు వస్తుంది ఇది. ఇదన్నమాట. ఇది మొత్తము కింది వరకు వస్తుంది. 3 స్టెప్స్ ఇచ్చారు. అక్కడ నడుము దగ్గర బెల్ట్ టైప్లో ఇచ్చారు. ఇది నెక్ దగ్గర అనమాట. ఇట్లా మనం కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చారనమాట కట్టుకోవడానికి. ఇవి మొత్తం జస్ట్ అలా చమ్కీ కాదు, జస్ట్ అలా ఏదో ఇచ్చారనమాట. అదైతే వాష్ చేస్తే పోతుంది. జస్ట్ ఊరికి అట్లా అంటున్నాను, పోతుంది అనమాట. కానీ నాకు ప్యాటర్న్ నచ్చి తీసుకున్నాను. ప్లెయిన్ కూడా బాగుంటుంది అనేసి ఈ టైప్లో హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఆ చమ్కీ అయితే ఏముండదు, ఒకసారి వేసుకోవడానికి అలా ఉంటుంది అంతే. ఇంకా నాకు ప్యాటర్న్ అంతా నచ్చింది. రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. నాకు దగ్గర డిఫరెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్ కూడా. అందుకనేసి ఇంకా ఇది ఉంచుకున్నాను అనమాట. అది చమ్కీ పోతున్నా కూడా. కింద ఇదేం లైనింగ్ ఇవ్వరు, నీ లెంత్ వరకు అయితే లైనింగ్ వస్తుంది అనమాట. ఈ కింద పార్ట్ అయితే లైనింగ్ ఇవ్వలేదు, మొత్తం లైనింగ్ అయితే ఉంది. ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఈ అన్బాక్సింగ్ వీడియో షేర్ చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇది ఒక ఫుడ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ చపాతి, క్యాప్సికమ్ కర్రీ అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ జీరా రైస్ అయితే చేశాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ చేశాను అనమాట జీరా రైస్. దీనిలోకి వచ్చేసి నేను పన్నీర్ కర్రీ అయితే చేశాను.
పన్నీర్ కర్రీ నేను చేయడం అయితే ఇది సెకండ్ టైం అంతే. ఎక్కువ అయితే ఏం చేయను ఇది. అయినా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మార్నింగ్ అయితే జీరా రైస్లో తిన్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి నైట్ వచ్చేసి ఇంకా చపాతీ చేశాను అనమాట. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కర్రీ. నేను ఏం కలర్ యూజ్ చేయలేదు కానీ మంచి కలర్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇది పిల్లలకి కలర్ మ్యాచింగ్ అబాకస్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకున్నాను. ఇది చాలా చిన్నగా వచ్చింది. ఇంత చిన్నగా వస్తుంది అనుకోలేదు. ఇదైతే 300 పడింది అనమాట. ప్రైస్కి అయితే ఇది వేస్ట్, చాలా చిన్నగా వచ్చింది. 300 అంటే కొంచెం చాలా ఎక్కువే ఇది. ఇది ఒకటైతే మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. పిల్లలకి కొంచెం కలర్ మ్యాచింగ్స్ అవన్నీ చేపించచ్చు అనేసి. అయితే 300 కాబట్టి ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. క్వాలిటీ కూడా నార్మల్గానే ఉంది, చాలా చిన్నగా వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీలోకి చపాతీ చేసుకున్నాము నైట్ అయితే ఇది తినేసామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఒకరోజు ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, క్యాప్సికమ్ కాదు, సారీ ఇది క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ చపాతీ చేశాను నైట్కి. అంతేనండి, చిన్న వ్లాగ్ షేర్ చేశాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.